బీహార్లో అగస్టిన్ అనే ఒక వ్యక్తి, చెన్నైకి సంబంధించిన ఆయన వ్యక్తి, 50 సంవత్సరాల క్రితమే ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన అప్పట్లో ఇంజనీరింగ్ చదివితే దేవుని పిలుపు ఉంది, వెయిట్ చేస్తున్నాడు. అగస్టిన్, నువ్వు బీహార్ వెళ్ళిపో. ఎందుకు ప్రభువా? అక్కడ 5 రూపాయలు ఇస్తే గొంతుకో చంపేస్తారు, 2 రూపాయలు ఇస్తే వ్యభిచారం చేస్తారు, వాళ్ళందరికీ నువ్వు సువార్తను చెప్పాలి, పో వెళ్ళిపో. సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడండి చెన్నై నుంచి బీహార్ ప్రాంతానికి. వెళ్ళిపోతే ఆ మాట రాదు, వాళ్ళకి హిందీ కూడా రాదు, వాళ్ళకి ఓన్లీ బీహారీనే వచ్చు. మన ఇండియాలో ఉండే ప్రతి దొంగల లిస్టులో ఒక్కరైనా బీహార్ వాళ్ళు ఉంటారు. మన రాష్ట్రంలో ఉండే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ వాళ్ళైనా బీహార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదివితే ఆ రకంగా చదువుతారు, లేకపోతే పూర్తిగా దానికి రివర్స్లో ఉంటారు. మూర్ఖులు 50 రూపాయలు ఇస్తే ఇప్పటికి కూడా గొంతు కోసేస్తారు. 20 రూపాయలు ఇస్తే కోరినమ్మాయిని వ్యభిచారం చేయడానికి పడుకోబెడతారు. ఆయన పూర్తిగా రీసెర్చ్ చేస్తే 52 గ్రామాలు ఓన్లీ వ్యభిచారమే. వాళ్ళు లోపల భార్య వ్యభిచారం చేస్తుంటే భర్త కాపలా ఉంటాడు డోర్ దగ్గర, సెకండ్ కస్టమర్ రాకుండా. వాళ్ళకి నిరోధులు, కండోములు కొనకెళ్ళడానికి వాళ్ళ పిల్లలే కొట్టుకెళ్ళి కొనుక్కొస్తారు. వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసి అంతసేపు మంచం కింద పిల్లలు పడుకొని ఉంటారండి, ఎందుకంటే గదులు చిన్న చిన్నవి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బీహార్ ఉంది. అలాంటి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే ఆయన స్కూల్స్ పెట్టాడు, కాలేజెస్ పెట్టాడు. ఈ రోజున 30,000 మందికి ఒక పూట భోజనం పెడుతున్నాడు ఆయన మాదిరికరం. ఈ 52 గ్రామాల్లో వ్యభిచారం చేసే వాళ్ళ పిల్లలందరినీ ఆయన దత్తత తీసుకుని ఆయన చదివిస్తున్నాడు. ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన మిషనరీ, ఆయన ఒక మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం?